సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గత వారం ఆత్మహత్య చేసుకున్నారు ఐపీఎస్ పూరణ్ కుమార్. వారం రోజులుగా ఆయన మృతదేహం మార్చరీలోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణంగా కూడా తెలుస్తోంది. న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఇంకొక బ్రేకింగ్ అప్డేట్ ఒకటి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ చూస్తే, హర్యానా జైళ్ల శాఖ ఐజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరణ్ కుమార్ గత వారం ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆయన నివాసంలో రివాల్వర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. హర్యానా డీఐజీ, రోహతక్ ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని, కుల వివక్షతో తప్పుడు కేసులు ఇరికించారని పూరణ్ కుమార్ తన సూసైడ్ లెటర్లో పేర్కొనడం జరిగింది. పూరణ్ భార్య ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ తనకు న్యాయం చేయాలంటూ కూడా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనికి విజ్ఞప్తి చేశారు. తన భర్త మృతికి కారణమైన ఉన్నతాధికారులను వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అప్పటి వరకు తన భర్త మృతదేహానికి పోస్ట్ మార్టం చెయ్యనివ్వబోనని కూడా ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు. దీంతో ఐపీఎస్ పూరణ్ కుమార్ మృతదేహం 7 రోజులుగా చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి మార్చిరీలోనే ఉండిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇదిలా ఉంటే పూరణ్ కుమార్ ఆత్మహత్యపై హర్యానా ప్రభుత్వం సీరియస్ గా స్పందించినట్లుగా కూడా తెలుస్తుంది. డీజీపీ శత్రుజిత్ కపూర్ ని దీర్ఘకాలిక సెలవుపై పంపించడంతో పాటు రోహతక్ ఎస్పీ నరేంద్ర సస్పెండ్ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ చర్యలపై పూరణ్ కుటుంబ సభ్యుల అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్లోని కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టాలని, డీఐజీని, ఎస్పీని అరెస్టు చేయాలని కూడా పట్టుబడుతూ ఉన్నారు. ఐపీఎస్ పూరణ్ కుమార్ సూసైడ్ కేసుపై దళిత సంఘాలకు చెందిన 31 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీని చండీగఢ్లో దళిత మహాపంచాయత్ సమావేశం నిర్వహించింది. పూరణ్ ఫ్యామిలీకి దళిత మహాపంచాయత్ నేతలు కూడా మద్దతుగా నిలవడం జరిగింది. నిందితులపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఇటు మరోవైపు చూస్తే, హైదరాబాద్ బర్కత్పురాకు చెందిన పూరణ్ కుమార్ ఆత్మహత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న చండీగఢ్ వెళ్లి ఐపీఎస్ పూరణ్ కుమార్ మృతదేహానికి నివాళులర్పించడం జరిగింది. భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ డీఐజీ సహా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా వెళ్లారు.